లాస్ట్ వీడియోలో మనం ప్రిపోజిషన్స్ అంటే ఏందో చూసుకున్నాం. ప్రిపోజిషన్స్ యొక్క ఎగ్జాంపుల్స్ క్లియర్గా లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన. ఈ వీడియోలో వచ్చేసి కంజంక్షన్ అంటే ఏందో చూద్దాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కంజంక్షన్ అంటే ఏ కంజంక్షన్ ఈజ్ ఏ వర్డ్ యూజ్డ్ ఫర్ జాయినింగ్ వర్డ్స్ ఆర్ సెంటెన్స్. ఆ వర్డ్స్ని కానీ సెంటెన్స్ కానీ జాయిన్ చేసేదాన్ని మనం కంజంక్షన్ అంటాం. ఏ కంజంక్షన్ ఈజ్ ఏ లింకింగ్ వర్డ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కంజంక్షన్స్ వచ్చేసి ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ద టీచర్ టాట్ మోహన్ అండ్ అబ్దుల్తో మోహన్తో ఇద్దరితో. ఇప్పుడు ఇక్కడ జాయిన్ చేసేదాన్ని మనము కంజంక్షన్ అంటాం. ఐ వాంట్ ఏ పెన్ ఆర్ పెన్సిల్. నాకు పెన్ కానీ పెన్సిల్ కావాలి కానీ. ఆర్ అనేది ఈ రెండు దాంట్లో జాయిన్ చేసేదాన్ని ఆర్ అనేది కంజంక్షన్ అంటాం. హీ విల్ టేక్ టీ బట్ ఐ షల్ టేక్ మిల్క్. అతను మిల్క్ కావాలి, అతనికి మిల్క్ కావాలి, నాకు అతనికి టీ కావాలి, నాకు మిల్క్ కావాలి. ఈ రెండు దాంట్లోని బట్ అనేది ఇక్కడ కంజంక్షన్. ఐ విల్ ట్రై టు కమ్ యాజ్ సూన్ యాజ్ ఐ కెన్. ఇప్పుడు నేను వస్తాను, నేను వచ్చే టయానికి నేను వస్తాను. సమ్ కంజంక్షన్స్ ఆఫ్ కామన్ యూజ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కామన్గా యూజ్ చేసే కంజంక్షన్ చూసుకుంటే అండ్, బట్, ఎట్, సో, ఆర్, ఇఫ్, దట్, ఆల్త్రో, త్రూ, టిల్, అంటిల్, బికాస్, దేర్ ఫోర్, యాజ్ సూన్ యాజ్, హవెవర్. ఈ అన్ని దాంట్లోకి మనము కంజంక్షన్స్ అనేటివి యూజ్ చేస్తాం అనమాట. అలానే కంజంక్షన్స్ ఇప్పుడు సమ్ కంజంక్షన్స్ వచ్చేటి పేర్గా యూజ్ చేస్తాం. సో దట్, ఐఎమ్ బిహేవియర్ లైక్ దిస్ సో దట్. నేను ఇలానే బిహేవ్ చేస్తా. సో ఏం చేస్తావు నెక్స్ట్. సో యాజ్ సో, యాజ్, నెయిదర్ నార్, ఎయిదర్ ఆర్, బోత్ అండ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, నో సూనర్ దాన్, హార్డ్లీ వెన్, స్కేర్స్లీ వెన్, త్రో ఎట్. ఇలా మనం కొన్ని పేర్స్ కూడా కంజంక్షన్ అనేది సెంటెన్స్లో యూజ్ చేస్తాం. ఇలా యూజ్ చేసేదాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ కంజంక్షన్స్ అంటాం. దీనికి మనము కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుని ఈ వీడియో అనేది ఇంతటితో ఎండ్ చేసుకుందాం అనమాట. చూడండి ఇక్కడ పికౌట్ కంజంక్షన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఈ ఫాలోయింగ్ సెంటెన్స్ నుంచి మనం కంజంక్షన్స్ అనేది తీస్తే హీ ఈజ్ నియర్ ఏ టీచర్ నార్ ఏ డాక్టర్. ఇప్పుడు ఈ నెయిదర్ అనేది ఇక్కడ కంజంక్షన్, అదే ఇక్కడ ఎయిదర్. ఇలా ఇక్కడ హౌ మెనీ, హీ మే గో ఎయిదర్ టు ఢిల్లీ ఆర్ ఏ అంబలా. ఇప్పుడు ఢిల్లీకైనా పోతారంట, లేదంటే అంబలాకైనా పోతారంట. రాము ఈజ్ పూర్ యట్ హీ ఈజ్ హానెస్ట్. ఈయన నిజాయితీగా ఉంటాడు, అందుకు రాము అనే ఆయన పేదవాడు. హీ ఈజ్ బోత్ రిచ్ అండ్ కైండ్. ఇక్కడ బోత్ అనేది అదే అండ్ అనేది రెండు వచ్చేసి ఇక్కడ ఏంది, ఇవి వచ్చేసి కామన్, ఇక్కడ పేర్డ్ కంజంక్షన్స్ అంట. దిస్ ఈజ్ అబౌట్ కంజంక్షన్స్ ఇన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. నెక్స్ట్ వీడియోలో ఇంటర్జెక్షన్స్ అనేది చూసుకొని ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఇంగ్లీష్ గ్రామర్లో టాపిక్ ఉన్నది కాబట్టి ఇది అనేది మనము కంప్లీట్ చేసుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.